సో, ఏపీఎన్‌లో కంపల్సరీగా ఆర్కిటెక్చర్ అనేది తెలుసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ఏపీఎన్ ఆర్కిటెక్చర్‌లో మనకి 4 లేయర్ ఆర్కిటెక్చర్ ఇది. ఓకే. సో, ఏమేమి ఉంటాయంటే 4 లేయర్‌లో ఇంటర్ఫేస్, సర్వీస్, డేటా, ఇంటిగ్రేషన్స్. ఓకే. సో, ఇంటర్ఫేస్‌లో వచ్చేసి మనకి సైట్ అండ్ టెంపో ఉంటది. ఓకే. ఇనిషియల్ స్టేజ్‌లో యూజ్ చేసామని. దాంతో పాటు మనకి ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసామంటే ఏపీఎన్‌లో మీకు బై డిఫాల్ట్‌గా ఆండ్రాయిడ్, ఐఓఎస్ టాబ్లెట్ వెర్షన్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. ఓకే. సో, దీనికోసం మళ్ళీ సెపరేట్‌గా అప్లికేషన్‌కి మనం ఆండ్రాయిడ్, ఐఓఎస్ సెపరేట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్రియేట్ చేసిన వెంటనే బై డిఫాల్ట్‌గా మీకు అయి సపోర్ట్ చేస్తాయి. సో, దాంట్లోనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ మనం ఒక అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసి దాన్ని లాగిన్ అవ్వడమే. ఓకే. ఏపీఎన్ అప్లికేషన్ ఉంటది. లాగిన్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది సైట్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి మనకి. కానీ కంపెనీస్ నార్మ్స్ ప్రకారం అయితే మనం యూజ్ చేసేది ఓన్లీ క్రోమ్ మాత్రమే. ఐఈ గాని సపోర్ట్ చేస్తది. కానీ కొన్ని ఆప్షన్స్ సపోర్ట్ చేయదు. సో, కాబట్టి మనం క్రోమ్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఓకే. మిగతా ఎందుకు యూజ్ చేయమంటే రియల్ టైమ్‌లో సో, సెక్యూరిటీ అనేది కొంత కాన్ఫ్లిక్ట్ అని జరుగుతుంది. ఓకే. సో, క్రోమ్ బ్రౌజర్‌కైతే ఫుల్లీ రెస్ట్రిక్టెడ్ పెట్టుంటారు కాబట్టి కంపెనీస్‌లో. కాబట్టి మనకది వర్క్ అవుతది. ఓకే. ఒకేళ లేకపోతే మనం ఇన్‌స్టాలేషన్ చేయించుకోవాలి. క్రోమ్‌ని అడిగి ఇన్‌స్టాలేషన్ చేయించుకోవచ్చు. ఓకే. సో, సో, ఇది మేజర్‌గా ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ ఇంటర్ఫేస్. సో, ఈ ఎంబెడెడ్ అంటే ఏంటంటే, సో, మనకి స్క్రీన్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అవుతుంది కదా! బేస్డ్ ఆన్ రెవల్యూషన్ ప్రకారంగా అడ్జస్ట్ అవుతుంది. కొన్ని అప్లికేషన్స్ అనేవి సపోర్ట్ చేయవట్ల. సో, అలాగే మనకి ఇక్కడ ఎంబెడెడ్ అంటే ఎందుకవుతుందంటే, సో, మనకి బై డిఫాల్ట్‌గా మనం యూజ్ చేస్తుందేంది క్లౌడ్ అప్లికేషన్ కాబట్టి, సో, రెవల్యూషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్‌డేట్ అయ్యుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్‌టర్నల్‌గా కొన్ని ప్లగిన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అవుట్‌లుక్ కాన్ఫిగరేషన్స్ కానీ, ఓకే. షేర్ పాయింట్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సీఆర్ఎమ్స్ వీటిని కూడా కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒక వెబ్ సర్వీసెస్ అకౌంట్స్ కూడా. ఓకే. సో, అది ఎంబెడెడ్ ఇంటర్ఫేస్. ఇది మనకు ఫ్రంట్ ఎండ్‌లో ఎక్కడ కనపడదు. ఓన్లీ బ్యాక్ ఎండ్‌లో ఉంటదిది. ఈ సైట్స్ అనేది మనం చూడొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డిజైనర్. ఓకే. సో, ఈ డిజైనర్‌లో మనం అప్లికేషన్ డెవలప్ చేసేదంతా దీంట్లోనే ఉంటుంది. ఓకే. ఏమేమి ఉంటాయి డిజైనర్‌లో? సో, డేటా టైప్స్, డేటా స్టోరు, ఓకే. ఎక్స్‌ప్రెషన్ రూల్స్, ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్, ఇంటిగ్రేషన్స్, ఓకే. వెబ్ ఏపీఐ, ఓకే. సో, రికార్డ్స్, రిపోర్ట్స్ ఇలా కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో, ఆ ఆబ్జెక్ట్స్ మీదనే వర్క్ చేస్తాం. సో, దీంట్లో రెగ్యులర్‌గా రిపీటెడ్ వర్కే ఉంటుంది. ఓకే. సో, వన్స్ ఒకసారి మన ఎక్స్‌ప్రెషన్ రూల్ క్రియేట్ చేసామంటే వాటిని యూజ్ చేసుకోవడమే. ఓకే. కొన్ని క్రియేట్ చేసిన తర్వాత మనకు కంటిన్యూషన్ వర్క్ అనేది ఎట్లా ఉంటదంటే రిపీటెడ్ కైండ్ ఆఫ్ టాస్క్. ఓకే. సో, సేమ్ అవే యూజ్ చేస్తూనే ఉంటాం ఇంకా. సో, ఎక్కువగా ఏవి యూజ్ చేస్తామంటే ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడల్, ఎక్స్‌ప్రెషన్ రూల్స్. ఈ 3 కంటిన్యూయస్‌గా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకే. కాబట్టి మనం ఏపీఎన్‌లో ఆబ్జెక్ట్స్ అనేది మనం ఐడెంటిఫై చేయడం బాగా ఈజీగా అయిపోద్ది. సో, కంటిన్యూయస్‌గా సేమ్ ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేయడం వల్ల. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ కన్సోల్. సో, ఈ అడ్మిన్ కన్సోల్‌లో ఏం చేస్తామంటే, సిస్టమ్‌కి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో, ఏంటి ఆ కాన్ఫిగరేషన్స్ అంటే యూజర్ క్రియేషన్ గాని, సో, ఎక్స్‌టర్నల్‌గా డీబీ కాన్ఫిగరేషన్ చేయడం గాని, ఓకే. సో, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలన్నా గాని, సో, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అని అడ్మిన్ కన్సోల్‌లో ఉంటాయి. ఓకే. సో, వీటిలోనే మనం కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తాం. మనం రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేసేది డిజైనర్ మోడ్, అడ్మిన్ కన్సోల్. ఈ 2 కంపల్సరీగా యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకే. సో, అడ్మిన్ కన్సోల్‌లో మేజర్‌గా యూజ్ చేసేది యూజర్ క్రియేషన్ పర్పస్ మాత్రమే. ఓకే. యూజర్ క్రియేట్ చేసేసి వాళ్ళకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం. సో, ఒక న్యూ పర్సన్ జాయిన్ అయ్యారంటే. ఓకే. సో, అలాంటివి మనకు యాక్సెస్ వస్తాయి. ఓకే. క్లయింట్ పరంగా చూస్తామంటే మనకుండదు. సో, ఇంటర్నల్‌గా మన కంపెనీలో జాయిన్ అయినప్పుడు, సో, కంపెనీలో గూడా మనకి సో, ఏపీఎన్‌కి యూఆర్ఎల్‌కి యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాటి ప్రకారం మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటర్నల్‌గా. ఓకే. సో, ఇది ఇనిషియల్‌గా ఇంటర్ఫేస్‌లో ఉండేది. దీంట్లో మనం యూజ్ చేసేది ఎక్కువ డిజైనరు, అడ్మిన్ కన్సోల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్. ఓకే. ఈ సర్వీసెస్‌లో మనకి సిస్టమ్ డిప్లాయ్‌మెంట్ అని ఉంటది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సిస్టమ్ డిప్లాయ్‌మెంట్. ఏంటి సిస్టమ్ డిప్లాయ్‌మెంట్ అంటే,
సో మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఏపీఎన్ అనేది 2 మెథడ్స్‌లో ఉంటది మనకనేది. సో ఒకటి ఆన్ ప్రెమిసెస్, క్లౌడ్ బేస్డ్. ఓకే. సో సెల్ఫ్ మేనేజ్‌మెంట్ ఇక్కడ. ఆన్ ప్రెమిసెస్ అంటే సెల్ఫ్ మేనేజ్‌మెంట్. సో క్లౌడ్ అప్లికేషన్ అంటే ఏపీఎన్ క్లౌడ్. ఓకే. ఈ సెల్ఫ్ మేనేజ్‌మెంట్ అన్నా గాని, ఆన్ ప్రెమిసెస్ అన్నా గాని 2 ఒకటే. ఓకే. సో దీనిలో ఏం చేస్తాము అంటే, సో అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. లైసెన్స్ అనేది పర్చేజ్ జేసుకోవాలి. సో ఇక్కడ లైసెన్స్ అంటే మనం మామూలుగా ఎంఎస్ ఆఫీస్‌లో అయితే ఒక లైసెన్స్ నంబర్ ఇస్తారు. ఆ కీ ఎంటర్ చేసిన వెంటనే యాడ్ అవుతది. కానీ ఇక్కడ లైసెన్స్ అంటే ఏపీఎన్‌లో బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూజర్స్ మీద ఇస్తారు. ఓకే. 200, 300, 400 ఆ నంబర్ ఆఫ్ యూజర్స్ పైన వీళ్ళు లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు తప్ప, సో ఇండివిడ్యువల్‌గా లైసెన్స్ అనేది ఉండదు. ఓకే. సో ఇక్కడ పర్చేజ్ చేసుకోవాలన్నప్పుడు మనం దానికి రిక్వెస్ట్ రైజ్ చేసుకోవాలి. సో ఆ కమ్యూనిటీ ఎడిషన్‌లో రైజ్ చేస్తే వస్తాయి. కానీ ఇండివిడ్యువల్‌గా రైజ్ చేస్తే మాత్రం రాదు. ఓకే. దీనికి పార్ట్నర్‌షిప్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కన్సల్ట్ అయ్యి తీసుకోవాల్సొస్తుంది. ఓకే. సో కానీ డైరెక్ట్‌గా ఇండివిడ్యువల్‌గా అకౌంట్స్ 10, 20 అకౌంట్స్ కావాలంటే వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. బల్క్ యూజర్స్ అయితేనే సో మోర్ థాన్ 100 ఆర్ 150 యూజర్స్ ఉంటేనే వీళ్ళు ప్రొవైడ్ ఇస్తారు. ఓకే. సో ఇది సెల్ఫ్ మేనేజ్‌మెంట్. సారీ? హలో! ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుందండి. ఓకే. సో ఎవరో డౌట్ అడిగినట్టు అనిపిస్తుంది. సో దీంతో పాటు యూజర్ పర్చేజ్ అయిపోయిన తర్వాత మనకి డీబీ కాన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో డీబీ కాన్ఫిగరేషన్స్ అనేది సో బేస్డ్ ఆన్ కంపెనీ టు కంపెనీ కొన్ని డీబీకి ఉంటైతే ఉంటాయి. సో బై డిఫాల్ట్ ఏపీఎన్ ప్రొవైడ్ చేసిందేంటంటే మ్యారియో డీబీ. ఓకే. సో నాకు మ్యారియో డీబీ వద్దు, నాకు వేరేది కావాలన్నా గానీ కాన్ఫిగరేషన్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తామంటే అడ్మిన్ కన్సోల్‌లోని. ఓకే. సో అడ్మిన్ కన్సోల్‌లో మన డీబీ కాన్ఫిగరేషన్స్ అనేది చేయొచ్చు. ఓకే. సో వాటిని కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అలాగే లోకల్ సిస్టమ్‌లో అయితే ఈ విధంగా ఉంటది. సో అదే సర్వర్ అయిందనుకోండి. ఒక సర్వర్ తీసుకుంటే సర్వర్ లోపలనే మొత్తం అన్ని ఇన్‌స్టాలేషన్ చేసి వీఎమ్స్ ద్వారా మనకి ఎక్స్‌టర్నల్ సిస్టమ్ వర్చువల్ మెషిన్స్ ద్వారా మనకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి వీఎం ద్వారానే ఇస్తున్నారు. ఓకే. వర్చువల్ మెషిన్. డైరెక్ట్‌గా యూఆర్ఎల్స్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ అప్లికేషన్. సో ఈ క్లౌడ్ అప్లికేషన్ అంటే ఏందంటే జస్ట్ ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో హోస్ట్ చేసేస్తారు. ఓకే. ఏపీఎన్ అప్లికేషను. సో ఏపీఎన్ వాళ్ళు దానిలో అమెజాన్ వెబ్ సర్వీస్‌లో హోస్ట్ చేసి పెట్టేస్తారు. సో ఏమైనా ఇష్యూస్ వచ్చినా గానీ వాళ్ళే అంతా చెక్ చేసుకుంటారు. ఒక మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు. అదే సెల్ఫ్ మేనేజ్‌మెంట్‌లో అయితే సో మనం సర్వర్ మెయింటైన్ చేయాలి. సర్వర్‌లో మెయింటైన్ చేసేటప్పుడు దానికి అప్డేషన్స్ కానీ అని వస్తాయి. సో వాటిని కూడా చెక్ చేసుకుంటాలి. ఇష్యూస్ ఏమైనా వచ్చినా గానీ సో మళ్ళీ టికెట్ రైజ్ చేసుకోవాలి ఏపీఎన్ వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇంటర్నల్‌గా అడ్మిన్ టీమ్ ఉంటే ఉంటది. ఏపీఎన్ వాళ్ళకి కూడా అడ్మిన్ టీమ్ ఉంటది. సో వాళ్ళు చూస్తారు. ఇంకా వాళ్ళు సాల్వ్ చేయకపోతే సో ఎక్స్‌టర్నల్‌గా కమ్యూనిటీ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి మనకు రిజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఈ మెయింటెనెన్స్ అంతా కంపెనీకి తగ్గిపోతది గాబట్టే క్లౌడ్ అప్లికేషన్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సర్వర్ బిజినెస్ లాజిక్. సో ఏంది ఇది అప్లికేషన్ సర్వర్ బిజినెస్ లాజిక్ అంటే ఏపీఎన్ అనేది ఇనిషియల్ స్టేజ్‌లో జావా అప్లికేషన్ మీద మనం బిల్డ్ చేశారు. ఓకే. సో జావా బేస్డ్ మీద మన ఏపీఎన్ అనేది బిల్డ్ చేశారు. సో లేటర్ ఆన్ ఏమైందంటే సో దీనిలో సెయిల్ లేయర్ అని జెప్పేసి ఒకటి యాడ్ జేశారు. ఓకే. ఇది ఓపెన్ సోర్స్ యూఆర్ఎల్. సెయిల్ అనేది ఓపెన్ సోర్స్. సో ఈ కాన్సెప్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది మనకి ఏపీఎన్‌లోకి యాడ్ అయ్యింది. ఓకే. సో ఏపీఎన్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్స్ అనేది సెయిల్ కాంపోనెంట్స్ యాడ్ చేయడం వల్లే మనకి వచ్చింది. ఓకే. సో ఇనిషియల్‌గా అయితే జావా బేస్డ్ అప్లికేషన్. సో దీని మీద ఒక లేయర్ యాడ్ చేశారు సెయిల్ లేయర్ అని. దానివల్లనే మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఆప్షన్స్ అనేవి వస్తుంటాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వీసెస్. సో ఈ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే, సో మనకి సో డీబీ కాన్ఫిగరేషన్ చేసే ముందు అంటే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు దీనికి కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే చేయాల్సొస్తుంది. సో దానిలో అపాచీ సర్వర్ అని చెప్పేసి ఇన్‌స్టాలేషన్ చేసుకుంటారు. సో దాంట్లో డీబీ కాన్ఫిగరేషన్స్ అని రిలేటెడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఐఏఎస్ కాన్ఫిగరేషన్స్ అని ఉంటది. సో ఇది మన లోకల్ సిస్టమ్‌లో కూడా ఉంటాయి.
మీరు రన్ కమాండ్ ఓపెన్ చేసి ఐఏఎస్ టైప్ చేసిన అవసరం అక్కడ రాకపోతే సో కంట్రోల్ ప్యానెల్‌లోకెళ్ళేసి సో అక్కడ మనకి అన్‌ఇన్‌స్టాల్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేశారంటే అక్కడ ఐఏఎస్ అని ఉంటాయి. సో ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవన్నీ. ఐఏఎస్ అనేది ఇంటర్నెట్ సర్వీసెస్. సో ఇది వీఎమ్స్‌కి కాన్ఫిగరేషన్ చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే. వీఎంలో మనకు డైరెక్ట్‌గా ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది కనెక్టివిటీ ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ అవ్వదు. ఓకే. సో దాంట్లో మనకి ఐఏఎస్ఎస్ కాన్ఫిగరేషన్స్‌ని యాక్టివేట్ చేస్తారు. ఓకే. సో మన లోకల్ సిస్టమ్‌లో అయితే బై డిఫాల్ట్‌గా ఇంటర్నెట్ అనేది యాక్టివేట్ అవుతది. ఓకే. కాన్ఫిగరేషన్స్. మనం నెట్ కనెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఇంటర్నెట్ అనేది అవైలబిలిటీ వస్తది. కానీ వీఎమ్స్‌లో అయితే రాదు. వీఎమ్స్ అనేది వర్చువల్ మెషిన్స్ అని ఉంటాయి. సో దాని యూజర్ నేమ్, క్రెడెన్షియల్స్ ఇస్తారు. మనం ఇప్పుడు సిస్టమ్‌లోకి ఎట్లా లాగిన్ అవుతామో ఆ వీఎమ్స్‌లో కూడా అట్టే లాగిన్ అవుతాం. ఓకే. క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకు ఆ వర్చువల్ మెషిన్స్‌లోనే మన వర్క్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇంటర్నెట్ సర్వీసెస్ పర్పస్ మాత్రమే ఇది యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇదైతే మనకేం అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసమే. ఓకే. సో, ఇది ఇంటర్ఫేస్ సర్వీసెస్. ఇక్కడ అందరికైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. ఓకే. సో, దీనికి ఇంటర్ఫేస్‌కి, సర్వీసెస్‌కి కనెక్టివిటీలో మనకి ఏపీఎన్ సెయిల్ లేయర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డీబీ కాన్ఫిగరేషన్స్. ఓకే. సో, ఏపీఎన్‌లో సో, మనకు డీబీ కాన్ఫిగరేషన్ ఉందని చెప్పాను కదా! మారియో డీబీ అనేది బై డిఫాల్ట్‌గా ఇస్తున్నాడు. సో, మనకు వద్దనుకుంటే తీసేసుకొని వేరే డీబీస్ అయినా తీసుకోవచ్చు. ఓకే. సో, దీంట్లో సో, డేటాలో ఫస్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ డీబీలో ఏపీఎన్ ఇంజిన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఈ ఏపీఎన్ ఇంజిన్స్ ఏం చేస్తుంటాయంటే, సో, మనకి మామూలుగా అయితే వర్క్ అనేది సో, సైమల్టేషన్‌గా టాస్క్‌లన్నీ షేర్ చేసుకుంటా ఉంటది. ఓకే. మనకి ఏపీఎన్‌లో అయితే టాస్క్‌లనేవి షేర్ చేస్తుంటది. ఒక మేనేజర్ పర్సన్ ఉంటాడు. ఆ మేనేజర్ పర్సన్ ఏం చేస్తారంటే వర్క్‌ది ఏదైతే ఓపెన్ చేసి పెట్టుంటారో పర్టిక్యులర్ లేయర్ పేజ్ అనేది ఆ పేజ్ వరకే యాక్టివ్‌లో ఉంటది. రిమైనింగ్ అని ఇన్‌యాక్టివ్‌లోకెళ్ళిపోతది. ఓకే. అలా ఏపీఎన్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే మనకి డిఫరెంట్ మెథడ్స్‌లో ఉంటాయి. సో, కొన్ని ఇండివిడ్యువల్ ఇంజిన్స్ ఉంటాయి. కొన్ని షేర్డ్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో, షేర్డ్ ఇంజిన్స్ అంటే ఏమవుతాయంటే వర్క్‌ని, లోడ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటాయి. ఓకే. ఒక ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇంకొకటి ఇన్‌యాక్టివ్‌లో ఉండడం. సో, కొన్ని కంటిన్యూయస్‌గా రన్ అయ్యేవి ఏవి అంటే సో, రికార్డ్ టైప్స్ అనేది ఒకటుంటది. రూల్స్ అని ఉంటాయి. గ్రూప్స్ క్రియేషన్ చేసేటప్పుడు, రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు సో, ఇయన్నీ ఫిక్స్‌డ్‌గా ఇంజిన్స్ మీద రన్ అవుతుంటాయి. అయి షేర్డ్ ఇంజిన్స్ మీద రన్ కావు. ఓకే. అయేంటి చెప్తాను జస్ట్ తర్వాత ఇప్పుడైతే అవసరం లేదు. ఇంటర్వ్యూ పాయింటర్స్‌లో ఇనిషియల్ స్టేజ్‌లో అడిగేవాళ్ళు. ఇప్పుడైతే అడగట్లేదు. ఓకే. సో, ఇలా ఇంజిన్స్ గురించి ఇంకొక స్లైడ్‌లో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్. ఓకే. సో, ఈ డేటాబేస్‌లో మనకు చెప్పాం కదా! మనం. సో, బై డిఫాల్ట్‌గా మారియో డీబీ అనేది ఇస్తున్నాడు. సో, మారియో డీబీ కాకుండా ఇంకేవి ఏవి డీబీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయంటే సీక్వెల్ సర్వర్, మైసీక్వెల్, ఆర్కెల్, పోర్చ్. ఓకే. సో, మారియో డీబీ అనేది ఐబీఎం బీపీఎంతో సో, డేటాబేస్ అనేది మనకి యాక్సెప్ట్ అవుతున్నాయి. ఓకే. ఎక్స్‌టర్నల్‌గా ఇంకేమైనా ఉన్నా గాని యాడ్ అవుతాయి. సో, ఈ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తామంటే అడ్మిన్ కన్సోల్‌లో కాన్ఫిగరేషన్ చేస్తాం. చూపిస్తానవి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డేటా సర్వర్. సో, డేటా సర్వర్ ఏందంటే, ఇది రికార్డ్ సింకింగ్ జేసుకోవడానికి. అంటే మనకి కొన్ని రికార్డ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉందని చెప్పాను గదా! సో, అవి డేటాని సింకింగ్ జేస్తుంటాయి. ఓకే. అంటే సేమ్ వేలో డీబీలో ఎట్లా అప్‌డేట్ అవుతుంటాయో, ఎక్స్‌టర్నల్ సిస్టమ్స్‌కి గూడా మనం డేటా పంపించాల్సినప్పుడు సింకింగ్ టైమింగ్ అని ఉంటుంది. ఓకే. మెయింటెనెన్స్ టైమ్ అని మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మెయింటెనెన్స్. సో, ఈ మెయింటెనెన్స్‌లో ఏమవుతది ఆ టైంలో మనకు ఆ సర్వర్ అవైలబుల్ లేకుండా ఉంటుంది. సో, ఆ టైంలో డేటా అనేది ప్రాపర్‌గా సింకింగ్ జరగడం అనేది జరుగుతుంది. సో, అలా మెయింటెనెన్స్ చేయడానికి మనకిక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి. టైమ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆ సింకింగ్ మనం వర్కింగ్ హవర్స్‌లో కాకుండా సో, నాన్ వర్కింగ్ హవర్స్‌లో మనం ఆ షెడ్యూల్ చేస్తాం. అది బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే. సో, డైరెక్ట్‌గా అయితే మనం చెయ్యం. ఓకే. సో, క్లయింట్‌ని అడిగి చేయాల్సొస్తది. ఆ సింకింగ్ రికార్డ్ రిలేటెడ్ థింగ్స్ అనేది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ సర్వర్. ఈ సెర్చ్ సర్వర్ ఏందంటే, మనకి లైక్ గూగుల్ సెర్చ్ లాగా ఉంటుంది. ఓకే. గూగుల్ సెర్చ్‌లో మనకేం కావాలంటే వాటిని టైప్ చేస్తే, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు చూపిస్తుంది. అలాగే ఏపీఎన్‌లో మనకొక సెర్చ్ ఇంజిన్ ఉంటుంది. ఓకే. సో, మనకి మన అప్లికేషన్‌తో కాకుండా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఓకే.
ఆ అప్లికేషన్స్‌లో వేరే వాళ్ళయి కావాలన్నా గానీ, జస్ట్ మనం 3 ఆర్ 4 లెటర్స్ టైప్ చేయగానే, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అని, ఇమేజెస్ అని మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తది. వాటిలో ఏది కావాలో దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యి చూపిస్తది. ఓకే. అలా సెర్చ్ ఇంజిన్ అనేది ఉంటది. సెర్చ్ సర్వర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్స్. ఓకే. ఫైల్ సిస్టమ్స్ ఏంది అంటే, సో, మనం ఏపీఎన్‌లో ఏవైనా డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేశామనుకోండి. ఓకే. సో, డైరెక్ట్‌గా డీబీలోకి అప్‌డేట్ అవ్వదు. ఆ ఫైల్ అప్‌లోడ్ అనేది ఆ ఫైల్‌తో పాటు మనకి డీబీలోకి అప్‌డేట్ అవ్వదు. సో, ఏం చేస్తది? ఫైల్‌ని ఎత్తుకు తీసుకొచ్చేసి మన ఏపీఎన్‌లో స్టోర్ చేస్తది. ఓకే. ఫైల్ స్టోర్ చేసినప్పుడు మనం కాల్ చేసినప్పుడు మనకు రిట్రైవ్ చేసి చూపించాలి కదా! సో, అది రిట్రైవ్ చేయాలన్నప్పుడు సో, అదేం చేస్తదంటే దీనికి సంబంధించిన ఏదైతే ఫైల్ అప్‌లోడ్ చేశారో దానికి సంబంధించిన రిఫరెన్స్ నంబర్ అనేది డీబీలో అప్‌డేట్ చేసి పెట్టిద్ది. ఓకే. సో, అప్పుడు అప్‌లోడ్ చేసి పెట్టినప్పుడు దానికి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ డీటెయిల్స్‌తో పాటు డేటా తీసుకొస్తది. ఓకే. సో, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటది. అలాగే లాగ్స్‌కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది స్టోర్ చేసుకుంటది. ఏ లాగ్స్ అంటే మనం లాగిన్ అయినప్పుడు ఓకే. లాగిన్ ఇన్ఫర్మేషన్స్ అయన్నీ గూడా స్టోర్ చేసుకుంటది ఈ ఫైల్ సిస్టమ్. ఓకే. సో, ఇది థర్డ్ లేయర్ డేటా. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్ అని ఉంటది. లాస్ట్ లేయర్ ఇంటిగ్రేషన్స్. ఓకే. సో, ఈ సెర్చ్ సర్వర్‌కి డేటాకి మాత్రం కనెక్టివిటీ జేడీబీసీ ఏపీఎన్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. జేడీబీసీ. ఓకే. కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిందంటే హెచ్‌టిటిపి ఆర్ఎస్‌పిసి అని ఉంటుంది. జేడీబీసీ అని ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. సో, ఇంటిగ్రేషన్స్‌లో మనకి సో, 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఒకటి డేటా ఎక్స్‌టర్నల్ సిస్టమ్ నుంచి ఏపీఎన్‌లోకి తెచ్చుకోవడం. ఓకే. సో, ఇది రెగ్యులర్‌గా అన్ని అప్లికేషన్స్‌లోనూ ఉంటది. ఓకే. సో, కానీ వెబ్ ఏపీఐస్ అని ఉంటది. సో, వెబ్ ఏపీఐస్ ఏం చేస్తాయంటే, సో, ఏపీఐ నుంచి ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌కి డేటా పంపించాలన్నప్పుడు మనం వెబ్ ఏపీఐ అనేది యూజ్ చేస్తాం. సో, మిగతా అప్లికేషన్స్‌లో కూడా ఉంటాయి. కానీ, సో, మీరు వెబ్ ఏపీఐ యూజ్ చేయాలంటే మిగతా అప్లికేషన్స్‌లో దీనిలో పోస్ట్ మ్యాన్ అనే అప్లికేషన్‌ని యూజ్ చేసుకోవాలి ఎక్స్‌టర్నల్‌గా. ఓకే. పోస్ట్ మ్యాన్ అని చెప్పేసి సో, ఇదొక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మిగతా చాలా ఉంటాయి ఇట్లాంటి అప్లికేషన్స్ అనేవి. సో, వాటి ద్వారా కనెక్టివిటీ తీసుకొని డేటాని డౌన్‌లోడ్ ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి షేర్ అవుతుంది పోస్ట్ మ్యాన్ ద్వారా. కానీ ఏపీఎన్‌లో అలాగా డైరెక్ట్‌గా షేర్ అయిపోద్ది. ఓకే. ఏపీఐ నుంచే ఒక యూఆర్ఎల్ జనరేట్ చేస్తది. ఆ యూఆర్ఎల్ తోటి డైరెక్ట్‌గా మనం ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. సో, దాంతో మనం డేటాని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. ఓకే. 2 మెథడ్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ వెబ్ సర్వీసెస్, వెబ్ ఏపీఐ. సో, వెబ్ సర్వీసెస్ అన్నప్పుడు ఎక్స్‌టర్నల్ సిస్టమ్ నుంచి డేటా తీసుకురావాలంటే ఏపీఎన్‌లోకి సో, వెబ్ సర్వీసెస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, అలాగే ఏపీఎన్ నుంచి ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌కి డేటా పంపించాలంటే వెబ్ ఏపీఐ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. ఓకే. అర్థమవుతుందా వెబ్ సర్వీసెస్, వెబ్ ఏపీఐ అనేది? యాహ్! అర్థమవుతుందండి. సో, ఇవి మనకి ఏపీఎన్‌లో మన అప్లికేషన్‌లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే. ఇయన్నీ మొత్తం ఇక్కడ చెప్పేవన్నీ అక్కడ మీకు ఏపీఎన్‌లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్, ఆర్‌పిఐ. సో, ఏపీఎన్, ఆర్‌పిఐలో మనది సో, మనకి బీపీఎంలో ఏంది అంటే సో, అన్ని రికార్డ్స్ ఎంట్రీ ఉంటాయి. ఓకే. ఎంట్రీ చేసే వరకు ఉంటది. సో, ఎంట్రీ చేసేటప్పుడు మనకి మాన్యువల్ టాస్క్‌ల బదులు ఆటోమేషన్ చేయాలి అనుకుంటే, సో, మనం ఎక్స్‌టర్నల్‌గా అయితే యూజ్ చేసుకున్న ఆర్‌పిఐ. ఆర్‌పిఐ యూజ్ చేసుకొని మనం మాన్యువల్ టాస్క్‌ని ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఓకే. కానీ మామూలుగా అయితే అదర్ అప్లికేషన్స్‌లో అయితే సెపరేట్‌గా సో, బ్లూ ప్రిజన్ లైసెన్స్ పర్చేజ్ చేసుకొని వాటిని కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని క్యాప్చర్ చేస్తారు ఇన్ఫర్మేషన్. కానీ ఏపీఎన్‌లో మనకు బై డిఫాల్ట్‌గా బ్లూ ప్రిజమ్ ఆర్‌పిఐలో బ్లూ ప్రిజమ్, యూఐపాత్, ఆటోమేషన్ ఎనివేర్ అయితే 3 ఉంటాయి. ఆర్‌పిఐలో ఏమేమి ఉంటాయంటే ఆర్‌పిఐ, బ్లూ ప్రిజమ్, యూఐపాత్, ఆటోమేషన్ ఆటోమేషన్ ఎనివేర్. సో, ఈ మూడిటి ద్వారానే మనం మాన్యువల్ టాస్క్‌ని ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే. సో, ఈ ఆప్షన్స్ అనేవి మనకి బై డిఫాల్ట్‌గా ఏపీఎన్‌లో ఒక ఇంటిగ్రేషన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో, దాని ఆప్షన్ ఉపయోగించుకొని డైరెక్ట్‌గా మనం యుటిలైజ్ జేసుకోవచ్చు. ఓకే. కాకపోతే సో, ఇది వెర్షన్ అనేది 21 వెర్షన్‌లోనో
20 వర్షన్‌లో వచ్చింది. ఓకే. ఈ ఆర్‌పీ అనేది. కానీ ఎట్ ద టైమ్‌లో మనకు మాత్రం ఇది జావా కోడింగ్ అంటే రిక్వైర్మెంట్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు 24.1 వెర్షన్‌లో సో, కొంత నా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే కాన్సెప్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఓకే. సో, ఇట్ టేక్ టైమ్. ఓకే. కాబట్టి మనకి స్కోప్ ఎక్కడ వచ్చిందంటే, సో, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ అప్లికేషన్ బిల్డ్ చేసే ఫాస్ట్‌నెస్‌నే కాకుండా, మనకి ఈ ఆర్‌పీఐ అనేది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. సో, ఈ ఆర్‌పీఐ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంప్లిమెంట్ అయిపోయిందనుకోండి. ఓకే. సో, మనకి మాన్యువల్ టాస్క్‌ని ఆటోమేషన్ చేయడానికి గూడా మనం ఈ ఆర్‌పీఐని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే ఆర్‌పీఐ టీమ్ సెపరేట్‌గా పెట్టుకొని, ఆర్‌పీఐ వాళ్ళని యుటిలైజ్ చేస్తున్నారు. ఓకే. సో, వాళ్ళకి బ్లూ ప్రిజమ్ యూఐ పాత ఆటోమేషన్ ఎనివేర్ అనేది తెలుసు కాబట్టి, సో, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. తర్వాత ఫ్యూచర్‌లో అయితే మనమే వర్క్ చేసుకోవచ్చు. యాస్ ఏపీఐ డిజైనర్‌గాని. మనకు ఆర్‌పీఐ కూడా నేర్చుకోవచ్చు. ఓకే. సో, ఈ ఈ వెబ్ సర్వీసెస్‌లో ఏమి ఇంటిగ్రేషన్స్ ఏవి కాల్ చేస్తాము అంటే, సో, ఆర్‌పీఐ పార్ట్ మనకి సేల్స్ ఫోర్స్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సీఆర్ఎమ్స్, ఓకే. ఎస్ఏపీ అప్లికేషన్స్ వీటినన్నిటిని మనం కాల్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. వాటి ద్వారా ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి మనం ఏపీఎల్‌లోకి డేటా అనేది తీసుకురాగలుగుతాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్స్. ఓకే. సో, ఈ ప్లగిన్స్ ఏంటి అంటే, సో, ప్లగిన్ యాప్ మార్కెట్ అనేది ఇంటర్‌లింక్డ్ కనెక్షన్ లాగా ఉంటుంది. ఓకే. ఏ విధంగా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లగిన్ యాప్ మార్కెట్ ఏందంటే, మన మొబైల్ ఉంటుంది. సో, మన మొబైల్‌లో ప్లే స్టోర్ అనేది ఉంటుంది. ఓకే. ఈ ప్లే స్టోర్ ఏం చేస్తుంది? మనకి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఏమేం కావాలి రిలేటెడ్ అప్లికేషన్స్ ఏమైనా కావాలన్నప్పుడు, మనం ఆ ప్లే స్టోర్ ఓపెన్ చేసి గేమ్స్ కానీ, సో, డాక్యుమెంట్స్ కానీ, ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఫైల్ కావాలి. సో, అది మన ప్లే స్టోర్‌కెళ్ళి వర్డ్ టైప్ చేయగానే నంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. దానిలో ఏది కావాలో వాటిని తీసుకుంటాం. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌ని ఓపెన్ చేసినప్పుడు, మనం దానికి ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే. ఆ ఇన్‌స్టాల్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి అదేమవుతుంది, మన మొబైల్‌లోకి వస్తుంది. ఓకే. అప్పటిదాకా అది వితిన్ ద వర్చువల్ మెషిన్ లాగే ఉంటుందది. ఓకే. ఇన్‌స్టాల్ అని కొట్టినప్పుడు మాత్రమే మనకి మన మొబైల్‌లోకొచ్చిన తర్వాత దాన్ని యూసేజ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ గూడా అంతే. ఓకే. సో, ఈ ప్లగిన్ అనే దానిలో సో, మనకి యాప్ మార్కెట్ అనేది ఏం చేస్తుందంటే, యాప్ మార్కెట్ అనేది ప్లే స్టోర్ అనుకోండి. ఓకే. ప్లే స్టోర్ తీసుకుంటే, ఈ ప్లే స్టోర్‌లో మనకి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో, ఎగ్జాంపుల్ అయితే సో, మనకి అవుట్‌లుక్ కావాలి. సో, ఈ అవుట్‌లుక్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాం? ఈ యాప్ మార్కెట్‌లోకెళ్ళి ఫైండ్ ఔట్ చేస్తాం. అవుట్‌లుక్ అనేది ఏ విధంగా ఉంది. ఓకే. సో, ఇప్పుడు అవుట్‌లుక్‌ని తెచ్చుకుంటారు. ఓకే. ఆ నేమ్‌ని తీసుకుంటారు. ఓపెన్ చేస్తారు. దానిలో నంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి. దానిలో ఒకదాన్ని మాత్రమే మనం ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే. సో, ఇన్‌స్టాల్ అని కొట్టినప్పుడు ఏమవుతది? అది మనకు ప్లగిన్‌లోకి యాడ్ అవుతది. ఓకే. అంటే ఏపీఎన్‌లోకొస్తుంది. ప్లగిన్స్ అంటే మన ఏపీఎన్‌లోకొస్తుంది. ఆ ఏపీఎన్‌లోకొచ్చినప్పుడు మనం యూసేజ్ అనేది చేస్తాం. ఓకే. అప్పటిదాకా మనకి అది యాప్ మార్కెట్‌లోనే ఉంటుంది. అది వద్దనుకుంటే రిమూవ్ చేసేస్తాం. ఓకే. అర్థమైందా? యెస్, నో మేబీ. Yes. యాహ్! సో, ఈ ప్లగిన్ యాప్ మార్కెట్ అనేది మనం ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మెయిల్ సర్వర్. ఓకే. ఈమెయిల్స్ మనం ఏపీఐ నుంచి ఏమైనా పంపించాలి అనుకుంటే, సో, డైరెక్ట్‌గా పంపించడం కుదరదు. సో, ఈ మెయిల్ సర్వర్ అనే కాన్ఫిగరేషన్స్‌ని మనం ఎనేబుల్ చేస్తేనే మనకి ఈమెయిల్ సర్వీసెస్ అనేది యాక్టివేట్ అవుద్ది. ఏపీఐ నుంచి ఎక్స్టర్నల్ వాటికి పంపించాలన్నప్పుడు. ఓకే. సో, ఈ కాన్ఫిగరేషన్స్ అనేది మనం అప్లికేషన్ కొత్తగా ఏపీఐని తీసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా వాటినన్నిటి కాన్ఫిగరేషన్స్ అనేది ఎనేబుల్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు కంపెనీస్‌లో అయితే. మనకైతే బై డిఫాల్ట్‌గా అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఓకే. సో, ఈ ఏపీఎన్ యొక్క ఆర్కిటెక్చర్. సో, దీనిలో ఎంతవరకైనా డౌట్స్ ఉన్నాయా? డేటాబేసెస్‌లో మోస్ట్‌లీ ఎక్కువ ఏ డేటాబేస్‌ని యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్ అండి? సీక్వెల్ సర్వర్. ఓకే. యాహ్! సో, బేసిక్ కాన్సెప్ట్స్ ఇప్పుడు MariaDBలో ఏం చెప్తామో,
సో, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మనం యూజ్ చేస్తాం. ఏ డేటాబేస్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే, స్టోర్ పొజిషన్స్, వ్యూస్ అని ఉంటాయి. హ్మ్. ఓకే. వాటిలో యూజ్ చేసేటప్పుడు మనకి కొన్ని ఫంక్షన్స్ అనేది మారిపోతా ఉంటాయి. ఓకే. సో, అది తప్ప మన మిగతాయన్నీ కామన్‌గానే ఉంటుంది. సో, డేటా యాడ్ చేసుకోవడం గానీ, డిలీషన్ చేసుకోవడం గానీ, ఇన్సర్ట్ చేయడం గానీ, టేబుల్ ఆల్టరేట్ చేయడం గానీ, సో, ఇయన్నీ ఫిక్స్‌డ్ ఐటెమ్స్‌గానే ఉంటాయి. ఓకే. డేటా పుల్ చేసుకోవడానికి అయన్నీ కామన్‌గానే ఉంటాయి. ఓకే. ఓకే. ఇప్పుడు మనము ఈ మారియోడిబి అన్నది ఆహ్, ఈ కోర్స్‌లో మనకి ఇది కవర్ అవుతుందా అండి? డీబీలో డేటా ఆపరేషన్స్ ఏమేం చేయాలో మన రియల్ టైమ్‌లో యూజ్ చేసే ఆపరేషన్స్. ఓకే. బేసిక్ ఓకే. కాన్సెప్ట్స్ వరకు మాత్రం కవర్ అవుతాయి. సో, ఈ స్టోర్ ఓకే. పొజిషన్స్ గానీ, వ్యూస్ క్రియేషన్ చేయడం గానీ కుదరదు. ఎందుకంటే ఇట్స్ టేక్ టైమ్. ఓకే. ఓకే. ఇది డీబీ కాన్వే మొత్తం నేర్చుకోవాలంటేనే మనకు 2 మంత్స్ పడుతుంది. 2 ఆర్ 3 మంత్స్. ఐ యామ్ నాట్ ష్యూర్. ఓకే. ఓకే. సో, ఎందుకంటే ఓకే. ముందు ఇనిషియల్‌గా దాని యొక్క ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలి. ఆర్కిటెక్చర్ తెలుసుకున్న తర్వాత మనకి టేబుల్స్ క్రియేషన్, నెస్టెడ్ సీడీటీస్. ఓకే. నెస్టెడ్ ఇది అంటే హ్మ్. మనకి ఆహ్, రిలేషన్‌షిప్స్. ఓకే. రిలేషన్‌షిప్స్ తెలుసుకున్న తర్వాత మనకి జాయింట్స్ అని ఉంటుంది. ఇన్నర్ జాయింట్, ఔటర్ జాయింట్, లెఫ్ట్ హ్మ్. జాయింట్, ఇలా జాయింట్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ప్రొసీజర్స్‌గా గాని ఆహ్, స కమాండ్స్ ఉంటాయి. వ్యూ క్రియేషన్స్ ఇయన్నీ నేర్చుకోవాలి. ఓకే. సో, ఇట్స్ టేక్ టైమ్ లెంథీ ప్రాసెస్. ఓకే. సో, డీబీ కాన్సెప్ట్స్ అని అన్నీ చెప్పడం కుదరదు. సో, ఏవైతే మనకి రియల్ టైమ్‌లో ఆపరేషన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే చెప్తాను. ఓకే. ఓ ఓకే అండి. యాహ్! సో, కానీ మనం డీబీ చూసినప్పుడు మనం భయపడకుండా ఓపెన్ చేయడం, ఎడిట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం. ఓకే. వీటి వరకు మాత్రం అన్నిట్లో కామన్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. సో, మీకు డీబీ తెలియకపోయినా గానీ చెప్తున్నా. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీరు వర్క్ చేస్తే చాలు. మీకు ఎట్లాంటి ఇబ్బందనేది ఉండదు. ఓకే. యాహ్! ఓకే అండి. సో, ఈ ఆర్కిటెక్చర్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. లేదండి. సో, ఇక్కడ ఏపీఎన్ ఇంజిన్స్ గురించి చెప్పాను గదా! కొన్ని ఇండివిడ్యువల్ ఇంజిన్స్ ఉంటాయి, షేర్డ్ ఇంజిన్స్ ఉంటాయని జెప్పి. సో, దీనివల్ల మనకి ఏపీఎన్ అనేది స్లోనెస్ అనేది చాలా తక్కువ కనిపిస్తది. ఎక్సెప్ట్ మన ఇంటర్నెట్ స్లో ఉంటే మనం ఏం చేయలేము. ఓకే. సో, లేకపోతే మాత్రం మనకి ఏపీఎన్ అనేది స్లోనెస్ ఉండదు. స్ట్రక్ అనేది మీకు కనపడదు. ఆగిపోవడం అని మధ్యలో బ్రేక్ అయిపోవడం అనేది అలాంటియేవి ఉండవు. ఓకే. అసలకేముంటాయి ఏపీఎన్ ఇంజిన్స్‌లో. సో, దీని గురించి కంటెంట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్లస్ సెర్చ్ సర్వర్, రిలేటెడ్ యాక్షన్స్ అయన్నీ, మెయిల్ సర్వర్ అంటే ఏంది, అథెంటికేషన్స్. ఓకే. సో, ఇక్కడ మీకు ఏపీఎన్ ఇంజిన్స్ అని ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ అప్లికేషన్ తీసుకున్నా గానీ, దానికొక ఫైల్ ఫార్మాట్ అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ మన ఏపీఎన్‌కి ఫైల్ ఫార్మాట్ ఏందంటే, కేడీబీ ఫార్మాట్ అంటాం ఇక్కడ. ఓకే. మెమరీ అనేది స్టోర్ చేసుకునేది కేడీబీ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటుంది. సో, అన్నీ దీన్ని ఏ విధంగా కాల్ చేస్తామంటే లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఓకే. ఫైల్ ఎక్స్‌టెన్షన్స్ లైక్ ఎంఎస్ వర్డ్‌కి .dsc ఎక్స్ అని ఉంటుంది. ఓకే. టెక్స్ట్ ఫైల్‌కి టీఎక్స్టీ ఫైల్స్ అని ఉంటుంది. సో, ఇమేజ్ ఫైల్స్‌కి జేపీజే, పీఎన్‌జీ ఫార్మాట్స్ అని ఉంటాయి. ఓకే. సో, తెలుసు కదా ఇవి. హలో! యాహ్! తెలుసండి. వాట్ అబౌట్ అదర్స్? యాహ్! అండి. తెలుసు. యాహ్! ఐడియా ఉంది. యాహ్! ఓకే. సో, అలాగే మన ఏపీఎన్ ఫైల్ ఫార్మాట్ కూడా ఉంటది. ఓకే. దీనికి ఫైల్ ఫార్మాట్ ఏంటంటే కేడీబీ ఫార్మాట్. ఓకే. కేడీబీ ఫార్మాట్‌లో స్టోర్ అవుతది. సో, దీన్ని లాంగ్వేజ్ అని అంటాం. ఓకే. ఇక్కడ ఇంజిన్స్ అనేది టోటల్‌గా 15 ఇంజిన్స్ అయితే ఉంటాయి. ఓకే. 15 ఇంజిన్స్‌లో ఉంటాయి. ఈ 15 ఇంజిన్స్ ఏముంటాయంటే 3 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంటే రన్ చేయడానికి ప్రాసెస్ మోడల్స్ అని ఉంటాయి. ఆ కాన్సెప్ట్ రన్ చేయడానికి 3 ఉంటాయి. సో, అనలైజ్ చేయడానికి 3 ఇంజిన్స్ ఉంటాయి. సో, 6 ఇండివిడ్యువల్ ఇంజిన్స్ ఉంటాయి. సో, ఈ 6 ఇండివిడ్యువల్ ఇంజిన్స్‌లో మనకి కాన్స్టెంట్ కాదు. ఆ యూజర్ క్రియేషన్ చేయడానికి. సో, ఇట్లా కొన్ని ఇంజిన్స్ అయితే సెపరేట్‌గా రన్ అవుతా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్‌లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో
క్వశ్చన్ అడిగే వాళ్ళు ఇప్పుడైతే అడగట్లేదు. ఓకే, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం. ఓకే, 3 లెగసీ పోర్టల్కి సంబంధించిన ఇంజన్స్ అయితే రన్ అవుతుంటాయి. ఇక్కడ మనకి 15 ఇంజన్సే మనకి 32 పెయిర్ ఆఫ్ ఇంజన్స్ కింద కన్వర్షన్ అవుతాయి. ఓకే, సో ఈ 32 పెయిర్ ఆఫ్ ఇంజన్స్లో మనకు ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనలిటిక్స్ సంబంధించి డిఫరెంట్గా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఇంజన్స్లో సో ఇండివిజువల్ ఇంజన్స్ అని చెప్పాం కదా, ఇండివిజువల్ ఇంజన్స్, షేర్డ్ ఇంజన్స్ అని చెప్పి మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఈ ఇండివిజువల్ ఇంజన్స్లో ఇక్కడ ఫస్ట్ సో ఈ 10 ఉన్నాయి చూడండి. ఫస్ట్ 10 వచ్చేసి ఇవి మాత్రమే ఇండివిజువల్గా ఇంజన్స్గా రన్ అవుతుంటాయి. ఏంటవి? కంటెంట్ రిలేటెడ్. ఓకే, కంటెంట్స్ గురించి మనకు సపరేట్గా రన్ అవుతుంది. కొలాబరేషన్ స్టాటిస్టిక్స్ అని ఉంటాయి. ఓకే, రిలేటెడ్. ఓకే, పోర్టల్ నోటిఫికేషన్స్. ఓకే, నోటిఫికేషన్స్ రిలేటెడ్. ఓకే, అంటే మన వెబ్సైట్కి సంబంధించినవి. ఓకే, ఈమెయిల్ నోటిఫికేషన్స్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజేషన్. ఓకే, మీరు ఈ వర్డ్ అనేది రియల్ టైంలో వింటారు. సో పర్సనలైజేషన్ అని చెప్పి వింటారు. ఈ పర్సనలైజేషన్ అంటే ఏంటి అంటే గ్రూప్స్. ఓకే, ఏపీఎన్లో కొన్ని గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాము, దాన్ని పర్సోనా అని చెప్పేసి కూడా కాల్ చేస్తారు. ఓకే, సో పర్సోనా అంటే మీరు విన్నప్పుడు మీరు జస్ట్ ఐడెంటిఫై చేయడం ఏంటంటే గ్రూప్స్ క్రియేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ డిజైన్ చేసేటప్పుడు మనకు సపరేట్గా ఇంజిన్ అనేది రన్ అవుతుంది. పోర్టల్కి సంబంధించినవి. ఓకే, సో వీటికి పోర్టల్ అంటే మన యూఆర్ఎల్ ఉంది కదా, సో ఏపీఎన్లో మనం ప్రొవైడ్ చేసిన యూఆర్ఎల్ దానికి సంబంధించినవి. ఛానల్స్. ఓకే, గ్రూప్స్ అయినా డిస్కషన్ జరిగేటప్పుడు వాటికి సంబంధించి. ఫోరమ్స్ గురించి. ఓకే, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు సపరేట్ ఇంజన్స్ రన్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ కింద నుంచి ఇంకా 15 ఇంకా 32 పేర్ అని చెప్పాం కదా, మిగతా అన్నిటినీ ఏమవుతాయి? షేర్డ్ ఇంజన్స్ కింద రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకి ఇంపార్టెంట్ అలా ఫస్ట్ 10 మాత్రమే, సో మిగతా అయితే అవసరం లేదు. ఓకే, సో వీటిలోనే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, వీటి గురించి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ కంటెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో మీరు దీన్ని చూసి నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంతవరకు థియరీ. ఓకే, సో దానికి ముందు ఇంకా కొంచెం థియరీ అయితే ఉంది, నేను టోటల్గా స్కిప్ చేస్తున్నాను. ఓకే, సో ఏపీఎన్ అంటే ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే, సో ఏపీఎన్ ఇంపార్టెన్స్ గురించి ఏం చెప్పట్లేదు. సో వన్స్ మేము స్టార్ట్ చేసిన తర్వాత దాని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఎట్ ప్రెసెంట్ అయితే మనం అప్లికేషన్లోకి వచ్చేద్దాం. ఓకే, సైట్ యూఆర్ఎల్ లాగిన్ చేసుకోవచ్చు. రియల్ టైంలో సేమ్ స్క్రీన్ ఉంటుంది, నో చేంజెస్. ఓకే, వన్స్ కోర్స్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఇదైతే మీకు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మీకు చెప్పే కదా మనకి ఏపీఎన్ ఆర్కిటెక్చర్లో మనకి డిజైనర్, ఎక్స్ప్రెషన్ మోడ్ అని. ఓకే, ఏపీఎన్ డిజైనర్, సో అడ్మిన్ కన్సోల్ అని చెప్పి, సో వీటి గురించి తెలుసుకున్నాం. ఓకే, దీంతో పాటు డీబీ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఈ ఎక్కడ ఉంటాయి? ఓకే, మీకు రైట్ హ్యాండ్ సైడ్లో నావిగేషన్ బటన్ అని ఉంటుంది, ఒక 3 డాటెడ్ లైన్స్ అని ఉంటుంది రైట్ సైడ్లో, కనిపిస్తుందా? ఓకే, ఈ నావిగేషన్ బటన్ మీద క్లిక్ చేస్తామంటే ఏపీఎన్ అదిగోండి అడ్మిన్ కన్సోల్ డిజైనర్ ఉంటుంది. ఇప్పుడు అడ్మిన్ కన్సోల్ అని క్లిక్ చేశారనుకోండి, మనకు అడ్మిన్ కన్సోల్ అయితే వస్తుంది. సో డిజైనర్ క్లిక్ చేస్తే డిజైనర్ వస్తుంది. ఓకే, సో మీకు ఈ అడ్మిన్ కన్సోల్లో ఏముంటాయంటే మేజర్గా మనం తెలుసుకోవాల్సింది. ఓకే, సో రెండే ఉంటాయి. అది ఒకటి డీబీ కాన్ఫిగరేషన్స్, నెక్స్ట్ వచ్చేసి యూజర్ క్రియేషన్. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉంటాయంటే ఆప్షన్స్ కిందన ఉంటాయి. ఓకే, ఇక్కడ సిస్టమ్స్ బ్రాండింగ్లో కాకుండా ఆథరైజేషన్స్ కాకుండా ఇంటిగ్రేషన్స్ అని ఉంటుంది, ఇక్కడ డేటా సోర్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇది డీబీ కాన్ఫిగరేషన్స్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూజర్ క్రియేషన్స్ ఉంటుంది, ఆథరైజేషన్స్లో యూజర్ క్రియేషన్ ఉంటుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు విల్ సీ ది డీటెయిల్స్. ఓకే, దీంట్లో బ్రాండింగ్ ఉంటుంది. ఈ బ్రాండింగ్లోనే
మనకి ఏపీఎన్కి సో ఇప్పుడు మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకున్నాను అనుకోండి, ఒక కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ పర్చేజ్ చేసుకుంది అనుకోండి. సో కంపెనీ పర్చేజ్ చేసినప్పుడు ఇలా లోగో అనేది మారిపోద్ది. ఏపీఎన్ అని అనదు, ఇన్ఫోసిస్ అని వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనకి కలర్స్ చేంజెస్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ బ్రాండింగ్ కలర్స్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాం. దాంతోపాటు ఇక్కడ బ్యానర్ కూడా యాడ్ చేస్తుంటాం. సో బ్యానర్ ఏంటి అంటే మీకు చెప్పే కదా డిప్లాయ్మెంట్ అని జరుగుతుంటుంది. ఓకే, డిప్లాయ్మెంట్ జరిగేటప్పుడు సో అందరికీ మనం ఇంటిమేషన్ చేయడం అనేది సో మెయిల్ ద్వారా పోతుంటుంది. కానీ అందరూ ఏపీఎన్ లాగిన్ అవుతుంటారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న బ్యానర్ లాంటిది పెట్టామనుకోండి, సో ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. ఓకే, ఇలా ఎక్కడ ఉంటుంది ఆప్షన్ అంటే బ్యానర్ బ్రాండింగ్లోనే కిందకు వచ్చారంటే కొద్దిగా స్క్రోల్ చేసుకుంటూ వచ్చారంటే లాస్ట్లో డిస్ప్లే సైట్ బ్యానర్ అంటే దీన్ని టిక్ చేశారంటే సో బ్యానర్ మెసేజ్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ప్రొవైడ్ చేయండి. ఓకే, 3 hours డౌన్ టైం. ఓకే, ఇక్కడ కిందకు వచ్చేసారంటే సేవ్ చేంజెస్ అని ఉంటుంది. సేవ్ చేంజెస్ అని క్లిక్ చేసిన వెంటనే సో రీలోడ్ చేయండి. ఓకే, రీలోడ్ చేశారంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇదిగోండి. ఓకే, డేట్ అండ్ టైం అన్ని మెన్షన్ చేసుకొని సో ఈ టైంలో ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది మీకు డౌన్ టైం ఉంటుంది అని చెప్తాం. ఓకే, సో కనిపిస్తూ ఉంటుంది ఇంక ఇది. సో స్టిల్ మనం తీసే వరకు. ఓకే, సో ఈ టిక్ది మార్క్ చేసి సేవ్ చేసామనుకోండి సో ఆ బ్యానర్ అనేది పోతుంది. ఓకే, మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాం మనం కంపల్సరీగా. సో 1 week 2 weeks ప్రయర్ ముందు ఈ బ్యానర్ అనేది మనం యాడ్ చేస్తాం. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటా రిటెన్షన్ అని ఉంటాయి ఇక్కడ. సో మనకి రిటెన్షన్ ఇది దేని పర్పస్ కోసం అంటే సో ఇక్కడ మనకు మానిటర్ అని ఉంటుంది. దీనిలో డేటా అనేది కొద్దిగా మనకి ఎవ్రీ 1 week 2 weeks పోతూ ఉంటుంది డేటా అనేది. సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇవి మనం ఏం చెయ్యము వీటిలో. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అడిగితే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడుగుతున్న క్వశ్చన్స్ ఫైల్ అప్లోడ్ ఫంక్షనాలిటీ అంటారు. ఓకే, ఫైల్ అప్లోడ్ అంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు మనకేమి సో అన్ని ఏపీఎన్లో ఎంటైర్ ఏపీఎన్ ఓకే ఎంటైర్ ఏపీఎన్ నాకు జేపీజే ఫైల్స్ని యాక్సెప్ట్ చేయకూడదు అని అడుగుతున్నారు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? మామూలుగా ఇండివిజువల్గా అయితే మన అప్లికేషన్స్లో వ్యాలిడేషన్స్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇండివిజువల్గా అప్లికేషన్లో ఒక్కొక్క అప్లికేషన్ ఓపెన్ చేసి మనం వ్యాలిడేషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. నాకు జేపీజే వద్దు, సో నాకు ఈ పర్టికులర్ కొన్ని ఫార్మాట్సే కావాలి, డాక్ డిఎక్స్ మాత్రమే సపోర్ట్ చేయాలి, అవి అప్లోడ్ చేసినప్పుడు మాత్రం యూజర్ తీసుకోవాలి, లేకపోతే వద్దు అనేది ఇండివిజువల్గా తీసుకోవచ్చు. కానీ ఎంటైర్ ఏపీఎన్ అంటే దీనిలో ఎన్నెన్ని అప్లికేషన్స్ ఉన్నాయని సో ఏమైనా ఉన్నాయండి. సో నాకు అన్నిటిలోనూ నాకు జేపీజే ఫార్మాట్ యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే ఈడ ఫైల్ అడ్మిన్ కన్సోల్లో ఫైల్ అప్లోడ్ ఫంక్షనాలిటీలో ఇక్కడ ఫైల్ ఎక్స్టెన్షన్ బ్లాకింగ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, .jpg. ఓకే, సో ఇచ్చేసి సేవ్ చేంజెస్ అని క్లిక్ చేసామంటే సో ఇంకా ఏపీఎన్లో ఎక్కడ మీకు అది ఎక్స్టెన్షన్ అని తీసుకుని యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఇలా ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో ఓన్లీ ఫైల్స్ విచ్ ఈజ్ స్పెసిఫైడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పినప్పుడు ఇట్లా తీసుకోవచ్చు. బ్లాక్ ఆల్ ఫైల్ అన్నప్పుడు ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, రెండిట్లో ఏదైనా కానీ మనకి ఓకే. ఓకే, సో ఇలా ఫైల్ ఎక్స్టెన్షన్స్ మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు ఎంటైర్ ఏపీఎన్ అలౌ చేయకూడదు అనుకున్నప్పుడు మనం ఈ అడ్మిన్ కన్సోల్లో ఫైల్ అప్లోడ్ ఫంక్షనాలిటీలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఇంటర్నైజేషన్ ఏంటది? ఇదేంటంటే మనకి టైం జోన్. ఓకే, మనకి సేవ్ చేసుకునే ఏ టైంలో ఫార్మాట్లో స్టోర్ అవుతుందంటే సో జర్మన్లో ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఈడిటి ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చేంజ్ చేసామనుకోండి చేంజ్ అవుతుంది, కానీ రియల్ టైంలో ఎప్పుడు చేంజ్ చేయొద్దు. ఓకే, సో రియల్ టైంలో వాళ్ళ టైం జోన్ ప్రకారంగా ఇది వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి పెట్టుంటారు. ఓకే, కాబట్టి మనం ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ ఓకే, ఇది లేటెస్ట్ వర్షన్ వచ్చినట్టున్నాయి. సో జస్ట్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయడం, మొబైల్ లాగిన్ అయినప్పుడు
పుష్ ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఆఫ్లైన్ మోడ్. సో ఎనేబుల్ లొకేషన్ క్యాప్చరింగ్, అంటే మీ లొకేషన్ క్యాప్చర్ అలా ఆప్షన్స్ కావాలన్నప్పుడు వీటిని ఎనేబుల్ చేసుకుంటాం. ఓకే, సో దాని మీద ఇంపార్టెంట్ ఏం కాదు. పర్మిషన్స్, సో ఇది కూడా ప్లగ్గిన్స్. సో మీకు ఇంతాక ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు మీకు యాప్ మార్కెట్ అని చెప్పాను. ఓకే, ఇక్కడ మీకు యాప్ మార్కెట్ ఉంటుంది. సో ప్లగ్గిన్స్ అనేది ఉంటాయి అని చెప్పాను. సో ఈ యాప్ మార్కెట్లో మనం ఒక అప్లికేషన్ తీసుకుంటే అది మన ప్లగ్గిన్స్లోకి యాడ్ అవుతుంది. ఆ పర్టికులర్ ఆప్షన్స్ని మనం ఏపీఎన్లో యూజ్ చేసుకోవచ్చు అన్నాం. ఓకే, వాటిని ఏమంటామంటే స్మార్ట్ సర్వీసెస్ అంటాం. సో ఇక్కడ మనకి ప్లగ్గిన్స్ అని ఉంటుంది. అడ్మిన్ కన్సోల్లోనే మనకి ప్లగ్గిన్స్ అని ఉంటుంది. ఈ ప్లగ్గిన్స్ ద్వారానే మనం ఏపీఎన్లోకి మనం అప్లికేషన్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఓకే, ఇక్కడ యాడ్ ప్లగ్గిన్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ చేస్తున్నారు, మీకు ప్లగ్గిన్ యాడ్ చేయడం వచ్చా రాదా అంటే, సో చేశానని చెప్పండి, కానీ ఫుల్ ఫ్లెజ్డ్ కాదు. సో సమ్మన్ మీ కొలీగ్స్కి హెల్ప్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పండి. హ్యాండ్స్ ఆన్ అడిగితే మాత్రం లేదా నాలెడ్జ్ ఉందని చెప్పండి. ఓకే, ఎందుకు అంటే దీని మీద ప్లగ్గిన్స్ గురించి తెలుసు అంటే, సో మనకి రియల్ టైంలో యాక్సెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లగ్గిన్స్కి యాక్సెస్ అనేది ఉండదు, అందుకని. ఓకే, సో యాక్సెస్ లేకపోయినప్పుడు మనం చేయడం కుదరదు. సో ఇది క్లయింట్స్ వాళ్ళే మనం చెప్తే వాళ్ళు ఆ పర్టికులర్ ప్లగ్గిన్ని యాడ్ చేస్తారు, కాబట్టి మనం చేయడం కుదరదు. సో ఇక్కడ ఏ విధంగా చేయాలి అంటే, యాడ్ ఎ న్యూ ప్లగ్గిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేసిన వెంటనే సో మనకి ఒక పాపప్ అయితే వస్తుంది. సో యాడ్ ఎ న్యూ ప్లగ్గిన్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు సెర్చ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో సెర్చ్ చేసుకోవచ్చు, లేదా స్క్రోల్ డౌన్ చేసామనుకోండి. ఓకే, ఇక్కడ యాప్ మార్కెట్ అని ఉంటుంది. ఓకే, సో ఈ యాప్ మార్కెట్ అని క్లిక్ చేసామంటే మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది. ఓకే, ఇంకా యాక్సెస్ లేదు. ఓకే, give me a second, I will try to check it. సో ఇక్కడైతే యాక్సెస్ చేయలేకపోతున్నాను. సో నేను వేరే సిస్టమ్ లాగిన్ అయ్యి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ యాప్ మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ అనేవి ఉంటాయి. వాటిలో ఫైండ్ వర్డ్ సెర్చ్ చేసుకొని మనం దాని మీద నేమ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తామంటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాలెండర్ కావాలి మీకు. సో క్యాలెండర్స్ కానీ క్యాచెస్ కానీ కావాలనుకోండి. సో ఇప్పుడు ఈ నేమ్ దీని మీద క్లిక్ చేసామనుకోండి. సో ఇప్పుడు ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో డిప్లాయ్ అని క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇది ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది క్యాలెండర్ ఫంక్షనాలిటీ ప్లగ్గిన్ అనేది మనకి ఏపీఎన్లోకి యాడ్ అవుతుంది. ఓకే, డిప్లాయ్ అని క్లిక్ చేసిన వెంటనే సో చూడండి, సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ ద ప్లగ్గిన్. ఓకే, ఇంతే, మనకి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇచ్చేసి క్లోజ్ అని కొట్టేసామంటే సో అయిపోతుంది. ఓకే, యాప్ మార్కెట్ నుంచి మనం నెంబర్ ఆఫ్ చూడొచ్చు. సో కుదిరితే చూస్తాం నెక్స్ట్ టైం. ఓకే, సో వన్స్ మనకు అది ఇన్స్టాలేషన్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్లగ్గిన్స్ అనేదానిలో మీరు స్క్రోల్ బాటమ్ చేశారంటే ఇక్కడ కనిపిస్తుంది. సో లేదంటే మీరు టైప్ చేయండి ఇక్కడ సెర్చ్లో క్యాలెండర్. ఓకే, ఇదిగోండి. సో ఏ సారీ, వన్ క్వశ్చన్ చెప్పండి. సో ఇప్పుడు ఈ ప్లగ్ఇన్స్ అనేవి లైక్ ఫ్రీ అవైలబుల్ ఉంటాయా లేకపోతే పర్చేస్ ఫ్రీగా ఉంటాయండి. ఓకే, సో ఇది బేసికలీ యాప్ ని ప్రొవైడ్ చేస్తుంది, అవసరం ఉంటేనే మనం సో ఈ ఏపీఎన్తో పాటు మనకి డెవలపర్స్ కూడా కొన్ని ప్లగ్ఇన్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఓన్గా. మీకు యాప్ Okay. మార్కెట్లో అయితే చూపించగలుగుతాను. సో నాకు ప్రజెంట్ యాక్సెస్ కావట్లేదు యాప్ మార్కెట్ అనేది.
సో ఐ నీడ్ టు చెక్ So వై ఇట్స్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. ఓకే. సో మనం ఏదైనా యాప్ క్రియేట్ మార్కెట్ చేసి అప్లోడ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ అక్రాస్ యాప్ అండ్ ఫర్ ఎవ్రీవన్. ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. సో ఈ ఫంక్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాడ్యూల్స్ ఉంది కదా, ఇక్కడ మీకు ఫంక్షన్స్ అంటాం. ఓకే. సో ఈ ఆప్షన్ని కాల్ చేసుకుంటాం అక్రాస్ ఎక్కడైనా కానీ ఈ ఫంక్షన్స్ని కాల్ చేస్తే మనకి కాల్ అవుతుంది. ఓకే. వీటి ద్వారానే మనం కాల్ చేసుకుంటాం. అలాగే ఇదేనే కాదు, ఇక్కడ నెంబర్ ఆఫ్ అనేది బై డిఫాల్ట్గా కొన్ని యాడ్ చేసి ఉంటారు చూడండి. ఏపీఎన్ కనెక్టివిటీ సిస్టమ్ ఫర్ జెన్ ఏఐ టూల్స్ డాక్యుమెంటేషన్ సమ్మరైజేషన్. ఓకే. సో ఏపీఎన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రూల్స్. ఓకే. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి ఏపీఎన్ ఆర్పిఏ కాదు. సో దీనికి సంబంధించిన సిడిటీస్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఏదో సంథింగ్ పెట్టినారు. వీటిని అన్నిటిని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. సో ఏమేమి కాల్ చేయాలి, ఎలా చేయాలని కూడా మనకి. సో వన్స్ మనం ఇది నేమ్ కాల్ చేసిన వెంటనే సో మనకి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే. డిస్క్రిప్షన్ బాక్స్లో మనం దాని గురించి చదువుకొని మన వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా ప్లగ్ఇన్స్ ద్వారా మన యూటిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఓకేనా, ఇంతవరకు క్లియరా? Yeah. Okay. నెక్స్ట్ వచ్చేసి పోర్టల్స్. ఓకే. సో ఈ పోర్టల్స్ అనేది 23 అనుకుంటా వర్షన్స్లో వచ్చింది. ఇది ఐ నీడ్ టు చెక్ ఇట్. సో మనకి ఇప్పుడైతే యాక్సెస్ లేదు ఏపీఎన్ కమ్యూనిటీ ఎడిషన్స్కి. ఓకే. సైన్ ఇన్ పేజెస్, ఇది అవసరం లేదు. టైప్ పేజెస్ అవసరం లేదు. స్టార్ట్ యూజర్ పేజ్, ఇది ఇంపార్టెంట్. స్టార్ట్ యూజర్ పేజ్ అంటే ఇప్పుడు మనం చెప్పే కదా, సో మనకు స్క్రీన్ లాగిన్ అవ్వగానే మనకి కమ్యూనిటీ ఎడిషన్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఈ కమ్యూనిటీ ఎడిషన్ బదులు మనకి మన అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. ఎలాగా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక అప్లికేషన్ నేమ్ అయితే ఉంది, ఇంటర్ఫేస్ డిజైనింగ్ అప్లికేషన్ అని. దీన్ని క్లిక్ చేసామనుకోండి ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకునేసి ఓకే. సో ఇక్కడికి వచ్చి మన యాడ్ స్టార్ట్ పేజ్ అని క్లిక్ చేసుకునేసి తీసుకోవచ్చు. ఓకే. వాటికి గ్రూప్స్ ఏమైనా ప్రొవైడ్ చేసేయచ్చు. ఓకే. సో మనం మీకు గ్రూప్స్ గురించి ఐడియా లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, ఎంటీకి వదిలినా కానీ ప్రాబ్లం లేదు. కానీ సో ఇప్పుడు ఒకవేళ వద్దు అనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ స్టార్ట్ పేజ్ అని ఉంది. ఓకే. ఇక్కడ యాడ్ చేయకపోతే ఇక్కడ డిఫాల్ట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో సో ఈ ప్లేస్లో మనది ఓపెన్ చేసి యాడ్ చేసామంటే సో డైరెక్ట్గా అది ఓపెన్ అవుతుంది. మీకు యూఆర్ఎల్ ఇస్ నాట్ వ్యాలిడ్ స్టార్ట్ పేజ్. ఓకే. గేమ్ సెకండ్ నేను చెప్తాను యూఆర్ఎల్ అనేది. ఓకే. సో ఇక్కడ మనకి సైట్స్ అంటే మన సైట్స్ క్రియేట్ చేస్తాము. ఓకే. ఆ సైట్ యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సైట్ ఉంటుంది, వెబ్ అడ్రస్ అనేది. ఓకే. లేదా ఇక్కడికి వచ్చినా కానీ మనకి ఇక్కడ వస్తాయి సైట్. సో ఇంటర్ఫేస్ డిజైనింగ్ అప్లికేషన్ అనేది సైట్. సో ఈ సైట్ యూఆర్ఎల్ అయినా కానీ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ యూఆర్ఎలే ఇప్పుడు మన అడ్మిన్ కన్సోల్లోనే ప్రొవైడ్ చేసింది. సో డిఫాల్ట్ స్టార్ట్ పేజ్ అన్నప్పుడు మనకు ఓపెన్ అనేది ఇది ఓపెన్ అయిపోద్ది ఇంకా. సో డిఫాల్ట్ అందరికీ ఇది. సో పర్టికులర్ కావాలన్నప్పుడు మనకు ఇది తీసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. యూజర్ స్టార్ట్ పేజ్ అనేది మీరు ఇలా కాన్ఫిగరేషన్స్ అయితే చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే ఉంచేస్తాము. ఇక్కడ మనకి స్టార్ట్ పేజెస్ దగ్గర యాడ్ చేసుకునేసి
మనం ఆ పర్టికులర్ సైట్ యొక్క గ్రూప్స్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో ఇట్లా యూఆర్ఎల్ ఇచ్చేసి ఇక్కడ గ్రూప్ ఉంటుంది, ఈ అప్లికేషన్ సంబంధించిన గ్రూప్ ఉంటుంది. సో ఆ గ్రూప్ ప్రొవైడ్ చేస్తే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకు మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఓకే. వీళ్ళు లేని వాళ్ళకి ఇది ఓపెన్ చేయొచ్చా అంటే ఓపెన్ చేయొచ్చు, కానీ యాక్సెస్ T9 అని చెప్తుంది. ఓకే, అర్థమైందా? ఇష్టం మేబీ. Yeah. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అథెంటికేషన్స్లో మనకి పాస్వర్డ్ ఎక్స్పైరీ. ఓకే. సో మీకు ఇనిషియల్గా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వితిన్ 10 to 15 minutes మాత్రమే మనకి ఆ ఈమెయిల్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఆ తర్వాత అది ఎక్స్పైర్డ్ అయిపోతుంది. ఓకే. సో మీకు ఆ ఎక్స్పైరీ డేటస్ అని చూడండి, మినిమం లెంత్ అనేది ఎంత ఉండాలి. సో ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇదిగోండి టైమ్ అవుట్ సెషన్స్, మ్యాక్సిమం రిమైండర్, పాస్వర్డ్ ఎక్స్పైరీస్. ఓకే. 365 days పెట్టండి. ఓకే. సో దీన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవడానికి మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఫర్గాటన్ పాస్వర్డ్ ఇప్పటికి, సో ఏమైనా మల్టిపుల్ అథెంటికేషన్ కావాలా, సో ఇలా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇది ఆప్షన్స్ అనేది అంతకుముందు యూజ్ చేసేవాళ్ళు కాదు, సో అట్ ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓకే. సో అందుకనే దీని గురించి చెప్తున్నాను, అథెంటికేషన్స్ అనేది. సో పాస్వర్డ్ ఎక్స్పైరీ డేట్ అనేది మనం ఇక్కడ ఉంటుంది. సో కాన్ఫిగరేషన్స్ అని ఇక్కడ ఉంటాయి, దీన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నిటికీ సేవ్ అనేది ఉంటుంది బాటంలో. ఓకే. సో సేవ్ చేంజెస్ అని క్లిక్ చేస్తేనే సేవ్ అవుతాయి, లేదంటే కాదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్డాప్ అథెంటికేషన్స్. సో ఈ ఎల్డాప్ ఏంది అంటే మనమైతే యూజ్ చేయము. ఓకే. సో దేని పర్పస్ కోసం ఏంటి ఈ ఎల్డాప్, మన రియల్ టైంలో సో మనకి సో క్లయింట్కి మనకి ఒక కంపెనీలో ఏం చేస్తారంటే సో సపరేట్ ఎల్డాప్ ఇంటిగ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీలో మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఓకే. సో ఆ నెంబర్తోనే మనం లాగిన్ అవుతాం, ఎంప్లాయీ ఐడి అంటాం మనం. ఓకే. ఈ ఎంప్లాయీ ఐడి తోటి మనం లాగిన్ అవుతుంటాం. సో యాక్సెస్ ప్రొవైడ్ చేసినా కానీ మీకు ఆ ఎంప్లాయీ ఐడికే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఈ యాక్సెస్ కూడా మన ఏపీఎన్ యాక్సెస్ ప్రొవైడ్ చేసేది కూడా ఆ ఎంప్లాయీ ఐడికే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏ విధంగా క్లయింట్స్కి ఈ ఎల్డాప్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. క్లయింట్కి సో మన కంపెనీ ఏదైతే ఇన్ఫోసిస్ ఉందో ఇన్ఫోసిస్కి సో వీళ్ళిద్దరికీ సేమ్ ఎల్డాప్ అథెంటికేషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన యూఆర్ఎల్స్ అనేది ఉంటుంది, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో క్లయింట్ అనేవాళ్ళు ఇక్కడ అనేబుల్ ఎల్డాప్ అని చెప్పేసి క్లిక్ చేసుకునేసి సో దాని యూఆర్ఎల్ కనెక్ట్ ఆప్షన్స్, సర్వీస్ ఎక్స్పైర్డ్ ఎప్పుడు ఏమేమి అవ్వాలి, సో దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్స్తో సహా. సో అవన్నీ ఇచ్చి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసామనుకోండి, కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది. ఓకే. ఎప్పుడైతే మనకి ఏపీఎన్కి సంబంధించిన పర్సన్ జాయిన్ అవుతారో అప్పుడు ఆ పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్ ఇచ్చిన వెంటనే దీనిలోకి యాడ్ చేస్తారు. ఓకే. ఆటోమేటిక్గా సింకింగ్ అనేది జరిగిపోతుంది, బ్యాక్గ్రౌండ్లో సింకింగ్ అనేది జరిగిపోద్ది. వన్స్ మీరు కంపెనీ నుంచి లెఫ్ట్ అయ్యారనుకోండి, ఇది ఇన్యాక్టివ్ అయిపోద్ది, ఆ పర్టికులర్ యూజర్ నెంబర్ అనేది ఇన్యాక్టివ్ అయిపోద్ది. ఓకే. ఇక్కడ ఇన్యాక్టివ్ కాదు, ఇక్కడ జస్ట్ ఏంటంటే సింకింగ్ అనేది డిస్కనెక్ట్ అయిపోద్ది కదా ఆ పర్టికులర్ యూజర్కి, కాబట్టి యాక్సెస్ చేయడం కుదరదు. ఓకే. ఏపీఎన్కి యాక్సెస్ చేయడం కుదరదు. ఓకే. అర్థమవుతుందా? సో జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. సో ఒకవేళ అడిగితేనప్పుడు మన డీటెయిల్స్ చెప్పాలి. సో వీ హ్యావ్ ఏపీఎన్లో అడ్మిన్ కన్సోల్‌లో ఎల్డాప్ అథెంటికేషన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ క్లయింట్ ప్రొవైడింగ్ ద యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, అవి ప్రొవైడ్ చేస్తారు. వాటిని కనెక్టివిటీ చేయొచ్చు అని మాత్రం చెప్పండి. ఓవరాల్‌గా నాలెడ్జ్ ఉంది అంతే. ఓకే. సో మెయింటెనెన్స్ విండో నెక్స్ట్ వచ్చేసి. సో ఈ మెయింటెనెన్స్ విండో ఏంటంటే ఎంటైర్ ఏపీఎన్, టోటల్‌గా ఏపీఎన్‌కే మనకి యాక్సెస్ ఉండదు. సో ఇందాక మనం ఒకటి చూసాం, ఏంది బ్యానర్ అనే ఆప్షన్ బ్రాండింగ్‌లో. సో అదేంటంటే జస్ట్ మనకి ఇలా డిస్ప్లే చేస్తుంది బ్యానర్ అనేది పైన. ఓకే. ఇదేం చేస్తుందంటే టోటల్‌గా మెయింటెనెన్స్ విండోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడు ఇన్యాక్టివ్‌లో ఉంటుంది. యాక్టివ్ అని క్లిక్ చేసిన వెంటనే అది యాక్టివ్‌లోకి వెళ్ళిపోద్ది. యాక్టివ్ ఇచ్చేసి సేవ్ చేంజెస్ అని క్లిక్ చేసారంటే మెసేజ్ అయితే డిస్ప్లే చేస్తారు. ఏ మెసేజ్ అయితే ఇస్తారో అది డిస్ప్లే చేస్తుంటుంది. సో టోటల్ ఏపీఎన్ సైట్ అనేది డౌన్‌లో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇవన్నీ అవసరం లేదు, కనెక్టెడ్ అయిపోయి
సో యూజర్స్ ఉంటుంది, యూజర్ క్రియేషన్, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ యూజర్స్ అని ఉంటుంది, మన ఇన్యాక్టివ్ యూజర్స్ ఉంటారు. ఇన్యాక్టివ్ యూజర్స్ అని క్లిక్ చేశారనుకోండి, ఇన్యాక్టివ్ యూజర్స్ అందరూ కనిపిస్తారు. ఓకే, సో యాక్టివ్ యూజర్స్ అంటే యాక్టివ్ యూజర్స్. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ యూజర్ నేమ్ ఫస్ట్ టైం మనకు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఉంటాయి, అవి కంపల్సరీగా ఇవ్వాలి. యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, ఒక లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి. యూజర్ నేమ్ ఏంది అంటే ఇనిషియల్గా నేను లాగిన్ అయినప్పుడు నేను అనిల్ అని ఇస్తున్నాను కదా, ఏమైతే ఇస్తున్నానో అది యూజర్ నేమ్. ఓకే, సో అది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇది కేస్ సెన్సిటివ్. మీరు క్యాపిటల్ లెటర్స్ ఇస్తే క్యాపిటల్ లెటర్లో లాగిన్ అవ్వాలి. స్మాల్ కేసు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చామనుకోండి అదే విధంగా ఇవ్వాలి, లేకపోతే లాగిన్ కాదు. ఓకే, కేస్ సెన్సిటివ్ ఇది. నేను క్యాపిటల్ లెటర్ ఏ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ఎంటర్ చేసేటప్పుడు స్మాల్ లెటర్ ఏ రైట్ క్రెడెన్షియల్స్ ఇచ్చినా కానీ లాగిన్ అనేది కాదు. ఓకే, కంపల్సరీగా యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ ఇవన్నీ మనకు తెలిసినయే. ఈమెయిల్ ఐడి కూడా జీమెయిల్ ఐడితో ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ మీరు జీమెయిల్ ప్రొవైడ్ చేసినప్పుడు మీకు మీ ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఇంపార్టెంట్. యూజర్ టైప్, బేసిక్ యూజర్, సిస్టమ్ అడ్మిన్. బేసిక్ యూజర్ అనే వాళ్ళు ఎవరంటే సో ఎండ్ యూజర్స్ ఆర్ టెస్టర్స్ కూడా ఎండ్ యూజర్స్ కింద మనకు తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్ చేసిన తర్వాత మనకి ప్రొడక్షన్లోకి వెళ్తుంది. ఓకే, టెస్టింగ్ చేసేటప్పుడు యాక్సెస్తోనే టెస్టింగ్ అవుతుంది. సిస్టమ్ అడ్మిన్ అంటే ఎంటైర్ ఏపీఎన్కి మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఏపీఎన్లో మనం డిజైనింగ్, డెవలప్మెంట్ అన్నీ చేయొచ్చు. కానీ సో దీంట్లో కూడా ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఏపీఎన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, సిస్టమ్ అడ్మిన్ ఇచ్చినా కానీ మనకి కొన్ని యాక్సెస్ అనేది తీసేస్తున్నారు. ఓకే, సో అది ఏపీఎన్ వాళ్ళని అడగాలి, మనకు సంబంధం లేదు. ఓకే, యాజ్ ప్రజెంట్ మన కమ్యూనిటీ ఎడిషన్ ప్రకారం అయితే సిస్టమ్ అడ్మిన్ మోస్ట్ ఆఫ్ ది యాక్సెస్ అని వచ్చేస్తాయి. ఓకే, సో ఇంకా టెంపరరీ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ అని క్లిక్ చేయొచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే, ఒకవేళ పాస్వర్డ్ ఇవ్వకపోయినా క్రియేట్ అని క్లిక్ చేసినా కానీ సో మీకు ఈమెయిల్ ఒకటి ట్రిగ్గర్ అవుతుంది. దాంట్లో ఒక 16 17 డిజిట్స్ నెంబర్ ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఆ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇచ్చేసి క్రియేట్ అని క్లిక్ చేసిన వెంటనే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకి దీంట్లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి సో ఇక్కడ ఇంటిగ్రేషన్స్లో డేటా సోర్స్. ఓకే, ఇంటిగ్రేషన్స్లో డేటా సోర్స్ అని ఉంటుంది. సో మీకు డీబీ కాన్ఫిగరేషన్స్ అని చెప్పాం కదా, సో డీబీ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ చేస్తాం. సో న్యూ డేటా సోర్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి కాన్ఫిగరేషన్ డేటా సోర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బై డిఫాల్ట్గా మీకు నేమ్లో జేడీబీసీ అని ఉంటుంది. సో దీని తర్వాత ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ ప్రొవైడ్, అంటే ఏ నేమ్ ప్రొవైడ్ చేస్తాము అంటే మనం తీసుకుని సోర్స్ని బట్టి. ఓకే, మేము MySQL తీసుకుని అయితే ఇక్కడ ఏం చేస్తారు, MySQL అని రాసుకుంటారు. ఓకే, ఓకే, సో ఇక్కడ సోర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, లేదనుకో మనకు కన్ఫ్యూజన్ అయిపోద్ది. సో వేరే సోర్సులు పెట్టేసి మనం వేరే నేమ్ ఇచ్చేసామంటే సో అది చెక్ చేసుకొని ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఏది తీసుకుంటాం ఆ నేమ్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తాం, లేదంటే డీబీ అని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కనెక్టెడ్ సిస్టమ్స్. ఓకే, ఇక టైప్స్లో మనకి చూడండి, అరోరా డీబీ, DB2, మ్యారియో డీబీ, MySQL, ఆర్కిల్, పోస్ట్గ్రెస్, SQL సర్వర్. సో ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే సో దాని ప్రకారంగానే మనం డీబీ కాన్ఫిగరేషన్స్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇది అడ్మిన్ టీమ్ చేసి కాన్ఫిగరేషన్ చేస్తుంది, మనం చెయ్యము, కానీ తెలుసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ SQL సర్వర్ తీసుకున్నాం అనుకోండి. ఈ SQL సర్వర్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, కనెక్టెడ్ స్ట్రింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, JDBC SQL సర్వర్. సో JDBC SQL సర్వర్ స్లాష్ యువర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పుంటాడు. ఇక్కడ ఆ సర్వర్ నేమ్ అయితే వస్తుంది. ఈ సర్వర్ నేమ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పోర్ట్ నెంబర్స్ అంటారు, వీటిని 1433 ఇట్లా నెంబర్స్ ఉంటాయి. సో వీటిని పోర్ట్ నెంబర్స్ అంటారు. ఈ పోర్ట్ నెంబర్స్ సో మీ క్లయింట్, సో ఇంకో కంపెనీ, సో వీరెండింటి మధ్యన కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసేది త్రూ పోర్ట్స్ నెంబర్, ఈ పోర్ట్ నెంబర్స్ అంటారు. సో దాని ద్వారానే కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత క్రెడెన్షియల్స్. ఓకే, యువర్ డేటాబేస్ నేమ్ తర్వాత ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేది ఎన్క్రిప్టెడ్ అయిపోయి వస్తుంది. ఓకే, ఈ URLని
మనం ఇక్కడ ప్రొవైడ్ చేసి ఓకే ఈ యూఆర్ఎల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే సో ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇచ్చాం కదా ఈ క్రెడెన్షియల్స్ తోటి ఇది మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడు టెస్ట్ కనెక్షన్ అని క్లిక్ చేసినప్పుడు టెస్ట్ కనెక్షన్ అనేది వర్క్ అవ్వాలి అది కాకుండా ఇంకేమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ సో అది మనకి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ ఎందుకు ఎర్రర్ వచ్చిందని చెక్ చేసుకోవాలి ఓకే సో అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ DB2 తీసుకున్నాం అనుకోండి ఒక రకంగా ఉంటుంది యూఆర్ఎల్ బేసిక్ ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు దాని ప్రకారంగా ఉంటుంది ఓకే అంటే మీకు ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుందని కాదు నేను చెప్తుంది జస్ట్ మనకి ఫార్మేట్ అనేది ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏ ఫార్మేట్ అని తెలియాలి కదా మనకి సో ఈ విధంగా ఉంటుందని మన ఫార్మేట్ అని చెప్తున్నాం ఓకే అర్థమైందా ఇంతవరకు యా సో ఇవి కాన్ఫిగరేషన్ మేజర్గా మనం చూసేది ఇక్కడ అడ్మిన్ కన్సోల్లో మిగతాయి మనకి కొన్ని అవసరం లేనివి ఉన్నాయి చాలానే ఉంటాయి ఓకే వాటి గురించి చూడాలి సో ఇంకా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ మీకు ఇంకేమైనా అక్కడ వచ్చినప్పుడు వాటి గురించి ఇంకా తెలుసుకొని ఇంకా చేయడం తప్ప మనకైతే రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేది వీటిని ఓకే సో యూజ్ చేసేది ఇక్కడైతే సో యూజర్ స్టార్ట్ పేజ్ యూజ్ చేస్తాము సిస్టంలో అథెంటికేషన్లో వచ్చేసి యూజర్ క్రియేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్లో డేటా సోర్స్ ఓకే సో ఇది అడ్మిన్ కన్సోల్లో ఉన్న ఆప్షన్స్ సో డిజైనర్లో వచ్చేసి మనకి సో అప్లికేషన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఓకే సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్ నో మేబీ నో